శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. మేషరాశి వారికి 2వ తారీఖు ఆగస్టు నుంచి 8 ఆగస్టు మధ్యలో జరిగే వార ఫలాలు పరిశీలించినప్పుడు ప్రత్యేకంగా ఈ వారంలో ఒక ప్రధాన మార్పు ఏంటంటే, మీకు ఏలినాటి శనిగా 12వ స్థానంలో సంచరిస్తున్నటువంటి శని భగవానుడు వక్రగమనం పొందడం అనేది మనకి ఈ వారం నుంచే ప్రారంభమైంది. ఈ కారణం వల్ల ఏంటంటే, గతంలో మీరు ఏదైనా ఉద్యోగపరంగా కానీ, ఏదైనా ఒక పరిశ్రమ స్థాపించాలనే ఆలోచన కానీ, లేదంటే ఏదైనా ఒక కొత్త గృహ నిర్మాణ ప్రయత్నం కానీ చేపట్టి ఏదో కారణాల వల్ల అవి మధ్యలో ఆగిపోయి ఉంటే తిరిగి మళ్ళా పునఃప్రారంభం అవడం జరుగుతుంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే, గతంలో ఆగిపోయినటువంటి పనులు తిరిగి ప్రారంభం అవుతుంది. గతంలో ఆగిపోయినటువంటి ఉద్యోగంలో ప్రమోషన్ కానీ, అభివృద్ధి కానీ, కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కానీ ఈ సమయంలో మీకు అనుకూలంగా రావడం జరుగుతుంది. కొద్దిగా గట్టి ప్రయత్నం చేస్తే కంప్లీట్గా మీకు వృత్తిలో అభివృద్ధి వస్తుంది, ఆదాయం పెరుగుతుంది, అలాగే మీకు చాలా వృత్తిలో సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అయితే గతంలో కన్నా మీరు ఎక్కువ హార్డ్ వర్క్ చేయవలసి ఉంటుంది. ఇక ప్రధాన మార్పు ఏంటంటే, మనకి శుక్రుడు ధనస్థానాధిపతిగా ఈ వారం నుంచే మీకు 6వ స్థానం అయినటువంటి తన నీచ స్థానంలోకి వెళ్ళడం జరిగింది. సో ఇది కొంతవరకు మీకు ఆర్థిక పరంగా మీకు కొన్నటువంటి కొన్ని ఇబ్బందులు, ఫైనాన్షియల్ టైట్ ఇవన్నీ కూడా రిలీజ్ అయ్యి మనీ ఫ్లో అయితే బాగుంటుంది. అయితే కుటుంబ సభ్యులతో విరోధాలు ఏర్పడే అవకాశం ఉంది. పర్టికులర్గా కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలతో విరోధాలు ఏర్పడడం వల్ల కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ప్రధానంగా మీరు వ్యక్తిగతంగా స్త్రీ అయి ఉంటే మీ యొక్క వ్యక్తిగత ఆరోగ్యం కొంతవరకు ఇబ్బంది కలగడం, అలాగే మీ యొక్క దగ్గర బంధువులతో అంటే అత్తగారు బంధువులతో, ఈవెన్ భర్త గారితో కూడా కొన్ని విభేదాలు, అభిప్రాయ భేదాలు రావడం జరుగుతుంది. ఏదో విధంగా అసహనానికి, కోపానికి గురవడం కూడా ఈ సమయంలో స్త్రీల విషయంలో కనబడుతుంటుంది. అదే మగవాళ్ళకైతే స్త్రీలతో విరోధం, భార్యకి అనారోగ్య కారణం వల్ల కొంతవరకు నిత్య వ్యవహారాలకి ఆటంకాలు కలగడం, ఈ కుటుంబ విషయాల్లో కొద్దిగా గ్యాప్ ఏర్పడడం ఇవన్నీ కూడా కలిగే అవకాశం ఉంది. అంటే ఒక విధంగా శుక్రుడు మీకు ధనాధిపతిగా, సప్తమాధిపతిగా 6వ స్థానంలో ఉండడం వల్ల అంటే భార్యకి అనారోగ్యం కలుగుతుంది, అలాగే కుటుంబంలో స్త్రీలతో విరోధం కలుగుతుంది. వ్యక్తిగతంగా మీకు ఫైనాన్స్ పరంగా రుణ ప్రయత్నాలు లాంటివి ఏమైనా చేస్తుంటే మీకన్నా తక్కువ స్థాయి వారి వద్ద చేసే రుణ ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి, కానీ దానివల్ల కొంత ఇబ్బంది, తర్వాత నష్టం కలిగే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మీరు ఈ శుక్రుడు నీచ స్థితిలో ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ముఖ్యంగా కుటుంబ సభ్యుల దగ్గర ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ధనం అప్పుగా తీసుకోవడం అన్నది అంత క్షేమకరం కాదు. దానివల్ల కొన్ని కుటుంబ విరోధాలు కూడా వచ్చే అవకాశం ఉన్నది. ఇక ప్రధానంగా అద్భుత యోగం ఏంటంటే, ఈ వారం మాత్రమే ఉండే యోగం ఏంటంటే, చతుర్థ స్థానంలో భాగ్యాధిపతి ఉచ్చ స్థానంలో ఉండడం వలన ఈ సమయంలో మీరు స్వదేశానికి కానీ, సొంత రాష్ట్రానికి కానీ, లేదంటే సొంత గృహానికి కానీ మారే అవకాశం ఉంది. ఈ సమయంలో పెద్దల ద్వారా మీకు ఒక స్థిరాస్తి వచ్చే అవకాశం ఉంది, లేదంటే ఒక స్థిరాస్తి మీరు కొనుక్కోవడం ద్వారా ఇల్లు మారడం కానీ, కొత్త గృహప్రవేశం చేయడం కానీ జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద మీకు అనుకూలంగా స్థానచలనం జరిగే అవకాశం ఉంది. దాంతోపాటుగా పంచమాధిపతిగా ఉన్నటువంటి రవి కేంద్ర స్థానం అవటం వల్ల, గురువుతో కలిసి ఉండడం వల్ల ఒక అద్భుతమైనటువంటి ధనయోగం ఈ వారం మీకు ఏర్పడడం జరిగింది. అది మీ పిల్లల విషయంలో కూడా, మీ సంతానం ఏదైతే ఉన్నత విద్యకు ప్రయత్నం చేస్తున్నారో, విదేశంలో విద్య కొరకు ప్రయత్నం చేస్తున్నారో వారికి బ్రహ్మాండమైనటువంటి అవకాశాలు వస్తాయి. అలాగే సంతానం కొరకు ఎదురు చూసే దంపతులకి ఈ వారంలో ఒక విధమైనటువంటి శుభవార్త లాంటిది కలిగే అవకాశం ఉన్నది. అంటే ఓవరాల్గా ఇది అనుకూలమైన స్థితి. కానీ వాక్స్థానంలో ఉన్నటువంటి కుజుడు మీరు మీ బంధువులతో కానీ, స్నేహితులతో కానీ కొద్ది కఠినంగా వ్యవహరించడం వల్ల, కఠినంగా మాట్లాడడం వల్ల, కుటుంబ పరిస్థితులు చక్కబెట్టాలనే ప్రయత్నంలో కుటుంబ సభ్యుల మీద కొంత కఠినంగా వ్యవహరించడం వల్ల కొంత విరోధాలు ఏర్పడే అవకాశం ఉంది. తాత్కాలికంగా బంధు విరోధాలు, అలాగే స్నేహితుల మధ్య విభేదాలు కలిగే అవకాశం ఉంది. ఫైనాన్స్ విషయంలో ఎంత ధనం వచ్చినప్పుడు కూడా ఏదో విధంగా అది కుటుంబ అవసరాలకు సరిపోక అదనంగా రుణం తేవలసి ఉంటుంది. బట్ ఏదైనప్పుడు కూడా ఈ రాశి వారికి ఈ వారం అంతా కూడా అటు గురువు, రవి అనుకూలంగా ఉండడం, ఇంచుమించుగా కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి శని భగవానుడు మీకు
ఈ వక్రగమనం వల్ల కొంత లాభస్థాన ఫలితాలు కూడా ఇవ్వడం వల్ల గతంలో పోగొట్టుకున్నవి తిరిగి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి, బట్ ఏదైనా శని ఏదో లాభస్థాన ఫలితాలు ఇచ్చినంత మాత్రాన్ని మీకు ఫలితం అయితే అందదు. ఏదైనా గట్టి ప్రయత్నం చేస్తేనే మీరు గతంలో పోగొట్టుకున్నది తిరిగి సంపాదించే అవకాశం ఉంటుంది. గురు పౌర్ణమి సందర్భంగా మన పరిహారాల్లో మనం ప్రతి వారం చెప్తున్నట్టుగానే ఈ వారం మీకు గురుగ్రహ అనుగ్రహం కోసం, అంటే గురువు యొక్క అనుగ్రహం ఉంటే, అంటే మన జాతకంలో గురువు బలంగా ఉంటే సంతానం మంచి అభివృద్ధిలోకి రావడం, సత్సంతానం కలగడం, ధన విషయంలో ఎప్పుడూ కూడా లోటు లేకుండా ధనయోగం పొందడం, అలాగే మంచి జ్ఞానం, దైవభక్తి, సంస్కారం ఇవన్నీ కూడా మనకి గురువు యొక్క బలాన్ని బట్టే రావడం జరుగుతూ ఉంటుంది. మనం జాతకంలో ఉన్నటువంటి గురువు యొక్క బలాన్ని పెంచుకోవాలంటే, ఈవెన్ స్త్రీలు పెళ్ళవాలన్నా కూడా గురు బలం తప్పనిసరి. కాబట్టి గురువు యొక్క యంత్రం, అంటే మా గురువు గారు అయినటువంటి ఈ గురు యంత్రాన్ని అప్పుడు గురు పూజ సందర్భంగా సుమారు ఒక 25 సంవత్సరాల క్రితం మాకు ఇవ్వడం జరిగింది. ఆ గురు యంత్రాన్ని ఇప్పుడు మీకు ఈ గురు పూజ సందర్భంగా మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు ఈ గురువు యొక్క యంత్రాన్ని స్వయంగా పసుపు రంగు పేపర్ మీద, అంటే ఎల్లో కలర్ పేపర్ తీసుకున్నా పర్వాలేదు, లేదంటే వైట్ పేపర్ మీద శుభ్రంగా పసుపు రాసి ఆ పసుపు రంగా తయారు చేసి దాని మీద ఎరుపు రంగు సిరాతో, లేదంటే మీకు రాయడానికి వీలైతే ఎరుపు రంగు సింధూరంతో కానీ దాంతో కానీ ఈ 9 గడులు యంత్రాన్ని తయారు చేసి అందులో ఈ యంత్రంలో చూపిన విధంగా అంకెలు వేయవలసి ఉంటుంది. అది మీరు స్వయంగా వేయవలసి ఉంటుంది. ఈ యంత్రాన్ని మీరు తయారు చేసినంత సేపు కూడా మనసులో ఓం నమస్వాయ అనుకున్నా పర్లేదు, ఈ కింద ఇచ్చిన గురు మంత్రాన్ని చదువుతూ తయారు చేయనా పర్లేదు, బట్ ఓం నమస్వాయ అన్నది సర్వసా బాగుంటుంది. కాబట్టి ఆ నిష్టతో మీరు గురువారం రోజు గురుహోరలో ఈ యంత్రాన్ని ఏ సైజ్ అయినా పర్లేదు తయారు చేసి మీ పర్సులో, లేదంటే మీ క్యాష్ బాక్స్లో, లేదంటే మీ వ్యాపార సంస్థలో, మీరు ఎక్కడన్నా సరే ఇది పబ్లిక్గా పెట్టుకోవచ్చు, లేదంటే మీరు బీరువాలో అన్నా పెట్టుకోవడం వల్ల కంప్లీట్గా మీకు ఈ గురుబలం పెరుగుతూ ఉంటుంది. ఈ గురుబలం పెరగడం వల్ల ఆటోమేటిక్గా మీకు ఈ స్త్రీలకు సౌభాగ్యయోగం కానీ, సంతాన యోగం కానీ, మగవాళ్ళకి ధనయోగం కానీ, ముందు మంచి జ్ఞానం ఇవన్నీ కూడా లభించడం జరుగుతూ ఉంటుంది. సో ఇది ఈ యంత్రానికి మీరు ఏదైనా ఈ బెల్లం కానీ, అరటిపండు కానీ, అంటే నైవేద్యం పెట్టక్కర్లేదు, అక్కడ పెట్టి దాన్ని ఆవుకు పెట్టవలసి ఉంటుంది. శనగలు కానీ అంటే ఈ యంత్రానికి సమర్పించినట్టు సమర్పించి ఆవుకు పెట్టాలన్నమాట. ఆ విధంగా పెట్టడం వల్ల మీకు ఒకేసారి ఎవరికి కూడా ఫలితం ఇవ్వదు. నెమ్మదిగా మీకు వారం ఈ అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఇప్పుడు ఈ గురువు మనకి ఉచ్చులో ఉన్నాడు కాబట్టి ఈ ఫలితం మరింత తొందరగా పొందే అవకాశం ఉంది. ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. మీరు ఫలితం మీరే చూసి ఆశ్చర్యపోతారు. మనం ప్రతి సంవత్సరం మా సంస్థ జ్యోతిష విజ్ఞాన కేంద్రం తెలంగాణ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ఈ గురు పూజ అన్నది నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ సంవత్సరం మన హైదరాబాద్లోని సూరవరపు ప్రతాప్ రెడ్డి తెలుగు యూనివర్సిటీ, అంటే నాంపల్లిలో ఉంటుంది, ఆ యూనివర్సిటీలో మన ఈ సమావేశ మందిరంలో ఈ ఆగస్టు 2వ తారీఖున ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఇది సుమారుగా ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు జరుగుతుంది. ఇందులో మీకు ప్రముఖ వ్యక్తులు ఆహ్వాన పత్రికలో చూపించినట్టు వాళ్ళు వారి జీవితంలో కనిపెట్టినటువంటివి, పరిశోధించినటువంటి ముఖ్యమైన విషయాలు ప్రసంగ రూపంలో, అంటే ఒక విద్యార్థికి గురువు చెప్పిన విధంగా వాళ్ళు మీకు కొన్ని రహస్యాలు చెప్పడం జరుగుతుంది. చివరిగా మేము ఎంచుకున్నటువంటి ఈ సంవత్సరం గురువు గారికి సత్కరించడం కూడా జరుగుతుంటుంది. మరి ఎవరైతే ప్రతినిత్యం మా ఈ సమావేశాలకు హాజరవుతుంటారో వాళ్ళు ఎక్కడున్నా సరే తప్పకుండా ఈ సమావేశానికి ఆగస్టు 2వ తారీఖున తప్పకుండా ఇచ్చేసి
ఈ గురువుల యొక్క వాళ్ళు ఇచ్చినటువంటి ప్రసంగాలను ఆస్వాదించి ఈ సభని విజయవంతం చేస్తారని ఆశిస్తూ స్వస్తి.